సరే టీడీపీ నేత పట్టాభి కూడా ఇటీవల వైఎస్ జగన్పై చాలా తీవ్రమైనటువంటి ఆరోపణలే చేశారు. దీన్ని ఎలా చూడాలి? అంటే నిజం చెప్పాలి అంటే పట్టాభి గారు ఒక విషయం ఆలోచన చేయాలి. ఉగాది నాడు సాంప్రదాయబద్ధంగా జగన్మోహన్ రెడ్డి గారు సశాస్త్రీయంగా వస్త్రధారణలో వస్తే చక్కగా పండగని నిర్వహిస్తే అందరూ కలిసి ఆ, వేదమంత్రాలతో ఆశీర్వచనం ఇస్తున్నప్పుడు ఆ ఆశీర్వచనాన్ని తీసుకొని ఇంత చక్కగా చేస్తే దాన్ని పట్టుకొని నువ్వు పంచె కట్టావా, నువ్వు చొక్కా కట్టావా, నువ్వు ఎవరిని మోసం చేస్తున్నావు నువ్వు మాట్లాడావు. ఓకే, మరి చంద్రబాబు నాయుడు గారు శాంతాక్లోజ్ డ్రెస్ వేసుకున్నారు కదా, బైబిల్ పట్టుకొని వాక్యాలు చదివారు కదా చర్చిలో, యేసుక్రీస్తు యొక్క గొప్పతనం గురించి చంద్రబాబు గారు నాడు మాట్లాడారు కదా, అదెందుకు తప్పనిపించలేదు? నువ్వు ఈయన్ని పట్టుకొని మాట్లాడుతున్నావు. అది ఇప్పుడు ఈయన్ని పట్టుకొని మాట్లాడినప్పుడు నువ్వు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసి తెలుసుకోవాలి కదా. కూటమి ప్రభుత్వంలో ఉన్న మూల నాయకులే జగన్ గారు కేవలం సాంప్రదాయాన్ని అనుసరించు ఆ వస్త్రధారణ చేసి ఆ పండగ నిర్వహించారు అంతే. మీ కూటమిలో నాయకులు 100 అడుగులు ముందుకెళ్ళి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చూపించారు స్వామి భక్తిని. అది తప్పుగా అనిపించలేదా? ఆర్థిక నేరగాళ్ళు, నీచుడు, దుర్మార్గుడు, భూబకాసురుడు ఇన్ని మాట్లాడారు. మీ కూటమి నాయకులకి ఉన్నటువంటి ఆ బిరుదులు, ఆ చేసినటువంటి విధానాలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవి ఇంకొకళ్ళకి ఎందుకు ఆపాదించడం? నిజంగా కర్మగాలి వచ్చే ఎన్నికల్లో వైసీపీ కనుక గెలుపు సాధిస్తే ఊహించగలరా జరిగేది ఏంటో? వీడలాగా కక్షలు తీర్చుకుంటా కార్పణ్యాలు చేస్తా అని అనట్లా, ఏ మూల ఉన్నా ప్రపంచంలో తీసుకొచ్చి జైల్లో పడేస్తాం అంటున్నారు. అవును, ఏ మూల ఉన్నా తప్పు చేశాడని తెలిస్తే తీసుకొచ్చి జైల్లో పడేస్తాం అంటున్నారు. ఇప్పుడు నాకేంటంటే నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తప్పు మాట్లాడినా, తప్పు చేసినా, అన్యాయం చేసినా ఎవరిని వదలం, తాట తీస్తాం, తోలు తీస్తాం, ఎట్టి పరిస్థితుల్లో శిక్ష వేస్తాం అంటున్నారు. మరి వీళ్ళు మాట్లాడేది ఏంటి? జోగి రమేష్ గారి ఇంటి మీద చేసిందేంటి? అంబటి రాంబాబు ఇంటి మీద పడింది ఏంటి? మరి వీళ్ళందరినీ ఎందుకు శిక్షించట్లా? నా బాధ ఏంటంటే ఇంతకుముందు ఎన్నికల్లో ఏదైతే మనం చూసామో అప్పుడు నేను చెప్పా, కూటమి ప్రభుత్వం వస్తుంది, వీచేది పవన ప్రపంచనాలు. అప్పుడు నేను నచ్చా. అరే 2026 నవంబర్ 9 నుంచి జగన్ యొక్క విధానం చాలా చాలా అసలు విపరీతంగా బ్రహ్మాండమైన గ్రాఫ్ పెరుగుతుంది, జూలు విదిల్చుకొని సింహం బయటకు వస్తుంది, అందరూ చూస్తారు అంటే అప్పుడు నచ్చిన వాడిని ఇప్పుడు నచ్చట్లా. నిజం చెప్పడం నా తప్ప? నన్ను అభిమానించే వాళ్ళు కూడా నాకు దూరం అయ్యారు. మీరు వైసీపీ తొత్తులా మారిపోయారు అని. అంటే నిజం చెబితే ఇలా అనుకుంటారా అనిపించింది. నేను చెప్పినా చెప్పకపోయినా మీరు రేపు చూస్తారు. కాబట్టి ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇవాళ మా ప్రభుత్వం ఉంది, మా నాయకులు ఉన్నారని మీరు మాట్లాడే మాటలు నోరా వీపుకు చేటు దేకే అన్న చందాన రానున్న భవిష్యత్తులో జరిగే పరిణామాలని మీరెవ్వరూ ఊహించలేరు. కాబట్టి ఒక మాజీ ముఖ్యమంత్రిని అనకూడని విధంగా ఏవైతే మాటలు అంటున్నారో అది చాలా తీవ్రమైనటువంటి ఫలితం ఇస్తుంది, దృష్టిలో పెట్టుకోవాలి. సరే ఇది పక్కన పెడితే హైందవ సాంప్రదాయం ప్రకారం ప్రసాదం ఎలా తినాలి? ఎందుకంటే జగన్ ఇలాగా ఉగాది రోజు చేత్తో ఇలా తింటుంటే దాని మీద కామెంట్లు చేశారు. అదే మొన్న తిరుమలలో చంద్రబాబు నాయుడు ఫ్యామిలీతో సహా స్పూన్తో ప్లేట్లో వేసుకుని స్పూన్తో ప్రసాదం తిన్న పరిస్థితి ఫోటోల్లో ఉన్నాయి. ఏది కరెక్ట్? ఇప్పుడు ఇక్కడ ఒక విషయం చెప్పాలి, స్వామివారి ప్రసాదం దాకా ఎందుకు, తనని పలకరించడానికి వచ్చే పసిబిడ్డల్ని దగ్గర తీసుకొని ఒక తండ్రిలాగా, ఒక మామలాగా ఆయన హక్కును చేర్చుకొని వాళ్ళ నుదుటిపైన చుంబిచ్చినా కూడా దాన్ని కూడా నీచంగా మాట్లాడిన మనుషులు. అవును, మీరు ప్రసాదం దాకా వెళ్ళారు. ఇక్కడ అర్ఘ్యం ఇస్తుంటే దాన్ని తప్పు పట్టారు, వస్త్రం కట్టుకుంటే దాన్ని తప్పు పట్టారు, మాట్లాడుతుంటే దాన్ని తప్పు పట్టారు. ప్రసాదం తింటే ఇప్పుడు ఈ విషయం ఏమిటంటే ఒక క్లారిటీ అయితే వాళ్ళకు వచ్చిందేమో అని నేను అనుకుంటున్నా. అది ఏమిటి? వచ్చే ఎన్నికల్లో కూటమి ప్రభుత్వంలో కూటమి నాయకులు చేసినవన్నీ మైనస్లు అవుతాయి. కూటమి నాయకులు ఏవైతే కేసుల్లో దొరికిపోయారో అది మన గ్రాఫ్ని పడేస్తుంది. కాబట్టి ఇప్పటి నుంచే మనం ఎన్ని రకాలుగా అవకాశం దొరికితే అన్ని రకాలుగా దాడులు చేయాలి.
ఎన్ని రకాలుగా ఒంటరి చెయ్యగలిగితే అన్ని రకాలుగా ఒంటరి చెయ్యాలి అన్న ఒకే ఒక ఎజెండాతో జగన్మోహన్ రెడ్డి గారిని విపరీతమైనటువంటి నెగిటివ్ ప్రాపకాండ, నెగిటివ్ ఇది బాహ్య ప్రపంచంలోకి తీసుకొచ్చే పని మాత్రమే పెట్టుకున్నారా అనిపిస్తోంది. ఆ మనిషిని ఎలాగైనా సరే ఓడించడం కోసం చివరికి ఆయనని కన్న తల్లిని, తోడబుట్టిన చెల్లిని తీసుకొచ్చి నిలబెట్టారు. నిజానికి వెన్నుపోటు ఏదైతే ఇంటి దొంగలు ఇలాంటి వాళ్ళంతా ఉన్నారో వీళ్ళు ఎక్కడున్నారో ప్రపంచం మొత్తం తెలుసు, ఎవరు చెప్పక్కర్లా. కానీ ఒకప్పటిలాగా మాత్రం ఇప్పుడు లేదు. అభిమన్యుడిగానే ఉండి గెలిచిన మనిషి ఇప్పుడు సవ్యసాచిలాగా మారాడు జగన్మోహన్ రెడ్డి గారు. చూపించకుండా ఉంటారా? కాకపోతే ఏంటంటే పబ్లిక్లో కూడా ర్యాప్ కూటమి నాయకులంతా వెళితే రానిది మొన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వచ్చినప్పుడు ఏమైంది? 2 గంటలు జామ్ అయింది ఆ రోడ్డు. ఇక జగన్మోహన్ రెడ్డి గారు వస్తే 6 కిలోమీటర్లు 7 గంటల అని కేసు పెట్టారు. కాబట్టి ఇక్కడ ఒక క్లారిటీ వచ్చింది, మనకి తగ్గుతోంది గ్రాఫు. ఈ గ్రాఫ్ని పెంచుకునే క్రమంలో మనం ఏం చెయ్యగలగాలి, ఏం చెయ్యగలము అనే వాటి మీద పెద్ద కసరత్తే జరుగుతోంది. కాబట్టి ఆయనని ఎదుర్కొనే క్రమంలో ఈ కూటమి 3 పార్టీలే కాదు, ఇంకో 3 పార్టీలు కలుపుకున్నా ఆశ్చర్యం లేదు. అంటే ఆయన ఒక్కడిని ఒంటరి వాడిని చేసి మనమంతా కలిసి ఎక్కి తొక్కుదాం అనే ఆలోచనలో ఉన్నారు కొంతమంది. వాస్తవానికి ప్రసాదం ఎలా తినడం కరెక్ట్ పద్ధతి? ప్రసాదం ఏ గుళ్ళో అయినా ఎక్కడైనా సరే వాడు చేతిలో ఇస్తారు, చేతిలో తీసుకొని కళ్ళకద్దుకొని చేతితోనే తినాలి. ఎగ్జాక్ట్లీ ఇదే ఎక్కడైనా. అంటే నేను బ్రాహ్మణ పుట్టా కాబట్టి నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా, ఇంకోళ్ళ గురించి కాదు. ప్రసాదం చక్కగా చేతిలో తీసుకోవాలి, కళ్ళకద్దుకోవాలి, తీసుకోవాలి. ఎవరైనా అదే చేస్తారు. చేతులు గ్లౌజులు వేసుకొని స్పూన్లతో తింటున్నారు అంటే మరి వాళ్ళు ఇక దాని గురించి నేను ఇంకేం మాట్లాడతా. ప్రసాదాన్ని నేరుగా చేతికి తీసుకోవాలి. ప్రసాదం వడ్డించే వాళ్ళైనా ప్రసాదం పొందే వాళ్ళైనా. కానీ ఈ విఐపి ట్రీట్మెంట్ అనేది ఏదైతే ఉందో అది స్వామివారి దగ్గర ప్రసాదానికి వర్తించదు. కానీ అక్కడ కూడా చూపిస్తున్నారు అంటే మరి అర్థం చేసుకోవాలి. చెప్తున్నాను కదా, జగన్మోహన్ రెడ్డి గారి అలాంటి వ్యక్తులు ఉగాది రోజు జరిగిన కార్యక్రమం, వైఎస్ జగన్ పాల్గొన్న కార్యక్రమం పెద్ద ఎత్తున ట్రోలింగ్ చేసిన పరిస్థితి. నేను చెప్పింది అదే కదా. ఎలాగైనా నెగిటివ్ స్ప్రెడ్ చేయటమే పనిగా పెట్టుకున్న తర్వాత ఈ సంతోషం ఆయన తలకే దూకుంటే చూసారా, గిరిజనుడు చేసిన దువ్వెనతో కాకుండా అమెరికా వాడు చేసిన దువ్వెనతో జగన్మోహన్ రెడ్డి తలకాయ దూకుంటున్నాడు. చేస్తారు. ఇప్పుడు కాదేది కవితకు అనర్హం అని అన్నట్టుగా అనడానికి ఏదైనా సరే తీసుకోండి మీరు అనండి అన్నట్టుగా మాట్లాడతారు. ప్రసాదం చక్కగా చేత్తోనే తీసుకొని కళ్ళకద్దుకొని తీసుకోవాలి, అది విధానం. కానీ ఈ ఆధునిక పోకడల్ని బట్టి పోతున్న వాళ్ళు ప్రసాదం గురించి కామెంట్ చేస్తున్నారు అంటే గురువింద గింజ సామెత ఏదైతే ఉందో అది అప్లికబుల్. సరే, ఇప్పుడు కూటమి ప్రభుత్వం పాలన రానున్న కాలంలో ఎలా ఉండబోతుంది? ఇప్పుడు ఎలా ఉంది? ఛాలెంజెస్ ఉంటాయి, కొన్ని సిచ్యువేషన్స్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. 34% మంచి జరిగినా మిగతాది 66% కూడా ఏదైతే ఉందో అది వీళ్ళకి పెద్ద ఛాలెంజ్లనే మిగులుస్తుంది. జనసేన నుంచి కొన్ని వ్యతిరేకతా భావాలు వస్తాయి. అంతేకాకుండా కొంతమంది అలిగి పార్టీ నుంచి పక్కకెళతారు, అందరినీ బుజ్జగించే ప్రయత్నం చేస్తూనే ఉంటారు. మొత్తం చంద్రబాబు నాయుడు గారున్నా, పవన్ కళ్యాణ్ ఉన్నా, లోకేష్ బాబు హవా నడుస్తుంది. ప్రతి చోట లోకేష్ బాబు గారి యొక్క ఆదేశాలతోనే అన్ని పనులు జరుగుతాయి. తను చెప్పిన తర్వాతే ఏదైనా కదలిక వస్తుంది. కూటమిలా ఉంటుందా లేదా జనసేన బయటకు వచ్చేస్తుందా? ఇప్పటికే జనసేన నుంచి చాలామంది నేతలు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్న పరిస్థితి. అంటే నేను గతంలో కూడా చెప్పా, జనసేనకి వాళ్ళకి విడిగా ఉండాలని ఉంది, వాళ్ళ నాయకుడిని వాళ్ళు ముఖ్యమంత్రిగా చూడాలని ఉంది. జనసేన బలం ఏమిటో జనానికి చూపించాలని ఉంది. అది అంటే గత కొద్ది రోజులుగా జనసేన నుంచి ఒక్కొక్కరుగా బయటకు వచ్చేస్తున్నారు, మా పార్టీ ఉంటుందా? నేను లాస్ట్ టైమే చెప్పాను మీకు, కూటమి కోటలు బీటలు వారుతున్నాయని. అవును, చెప్పారు. అది మరింతగా కనబడుతుంది మీకు ఈ సంవత్సరం. ఎన్నికలు కాదు, ఈ సంవత్సరంలోనే మీకు మరింతగా చూస్తారు. చాలామంది బయటికి రావడం చూస్తారు. పార్టీలోంచి బయటికి వెళ్ళే క్రమంలో, పార్టీని కాపాడుకునే క్రమంలో కృష్ణార్జునుల వంటి కళ్యాణ్ బాబు కానీ, నాదెండ్ల మనోహర్ కానీ తీవ్రమైన కృషి చేస్తారు, తీవ్రమైన శ్రమ పడతారు వాళ్ళు పోకుండా ఉండడం కోసం. ఇవి జరుగుతాయి, చూస్తారు కూడా అందరూ. ఇప్పుడు తాజాగా పరిణామం, మొన్న రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే
అరవ శ్రీధర్ వ్యవహారం బయటకు వచ్చింది రాసలీలతో, ఆ అమ్మాయి నేరుగా కంప్లైంట్ కూడా చేసిన పరిస్థితి. సో దానిపై ఇప్పటివరకు ఆ ఎమ్మెల్యేపై సాక్షాత్తు ప్రజాప్రతినిధిపై చర్యలు తీసుకోలేదు జనసేన పార్టీ కూడా ఈవినింగ్. కానీ బొలిశెట్టి సత్యనారాయణ అదే పార్టీకి సంబంధించినటువంటి జనరల్ సెక్రటరీగా పనిచేశారు. ఈ మధ్యకాలంలో ఆయన పార్టీ విధానాల పట్ల తన సొంత పనుల రీత్యా కొద్దిగా దూరంగా ఉంటున్నానని ఆయనే ప్రకటించుకున్నారు. కానీ తాజాగా ఇవాళ ఆయన్ని పార్టీ నుంచి దూరం పెడుతున్నాం, ఆయనకు పార్టీతో ఎలాంటి సంబంధాలు లేవు అని జనసేన అధికారికంగా బొలిశెట్టి సత్యనారాయణ అరవ శ్రీధర్ ద్వారా వాళ్ళకి ఏమైనా లబ్ధి పొందారేమో, అరవ శ్రీధర్ ద్వారా ఏమైనా లబ్ధి పొందారేమో, అందుకే పక్కకు జరపలేదేమో, ఈ బొలిశెట్టి అనే ఆయన వల్ల రూపాయి ఉపయోగం లేదేమో, అందుకే దోచేశారేమో. ఇప్పుడు టీటీడీ చైర్మన్గా ఉన్న నాయుడు గారి మీద వచ్చిన అంత భయంకరమైన కళంకాన్ని ఈ రోజు వరకు ఎవరూ మాట్లాడట్లా. అంటే మీడియాలో మిమ్మల్ని దుయ్యబడతారనా, మీడియాలో మిమ్మల్ని అవమానపరుస్తారనా, లేకపోతే మిమ్మల్ని ఎద్దేవా చేస్తారనా? ఎందుకు మాట్లాడట్లే ఎవరు కూడా? ఆ అభిప్రాయాన్ని అడుగుతున్నా, ఎందుకు మాట్లాడట్లే ఎవరు? ఇలా జరిగిన వాడు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ ఎంత దారుణం అది. ఏలూరు ఒకళ్ళనేమో జైల్లో పెట్టావు, ఒకళ్ళని సింపుల్గా తీసుకొచ్చావు. అంటే దీని వెనక ఎవరున్నారని అనుకోవాలి? అంటే తప్పు చేస్తే అందరూ ఒకటేగా, తప్పు చేస్తే అందరూ ఒకటేగా, నీకేం లాభం ఉందని నువ్వు బయటికి తీసుకొచ్చావు? సగటు మనిషి ఆలోచిస్తారు కదా, సగటు మనిషి ఆలోచిస్తారు కదా. ఒక ఎమ్మెల్యేనేమో లోపల పంపించావు, ఒక మాజీ ఎమ్మెల్యే ఆ పర్సన్ని పంపించావు, ఒక ప్రజెంట్ ఎంపీని బయటికి తీసుకొచ్చావు. అంటే దేనికి? అదే ప్రాంగణంలో బట్టబయలయ్యి అందరికీ తెలిసిన తర్వాత నువ్వు ఎలా తీసుకొచ్చావు శిక్ష వేయకుండా? వాళ్ళకి ఫేవర్గా ఉంటే శిక్ష ఉండదు, వాళ్ళకి వ్యతిరేకులైతే శిక్ష ఉంటుంది అని ప్రజలకి మీరు సంకేతాలు ఇచ్చారు. అరవ శ్రీధర్ వల్ల ఏం లబ్ధి పొందారు? ఏమి చేయకుండా కూర్చున్నారు. నాయుడు గారికి ఎందుకు భయపడుతున్నారు? దాని మీద ఏ రకమైన ఒక వివరణాత్మకమైనటువంటి ప్రెస్ మీట్ కూడా లేదు. ఇప్పుడు ఈ బొలిశెట్టి అనే ఆయన రూపాయి ఉపయోగం లేదేమో, అందుకే దోచేశారేమో. సో ఇక్కడ ప్రజలు గమనించే విధానం ఏదైతే ఉంటుందో చాలా నిక్కచ్చిగా ఉంటుంది. అందరూ నాలాగా మాట్లాడతారు అని అనను, అలాగే మాట్లాడకుండా ఉంటారు అనను. నా అభిప్రాయాన్ని నిర్మోహమాటంగా మాట్లాడతా. ఇక్కడ ఒకరిని కించపరచాలని కాదు. ఈరోజు వరకు ఎందుకు తెలుగుదేశం పార్టీలో క్రమశిక్షణా సంఘం లేదా? తెలుగుదేశం పార్టీలో ఒక క్రమశిక్షణా చర్యలు తీసుకోరా? మొన్న ఒక తెలుగుదేశం నాయకుడు ఎమ్మెల్యేగా ఉన్న మనిషి మీద మీరు క్రమశిక్షణా చర్య తీసుకున్నారుగా. ఎంపీతో గొడవ పడతావా నువ్వు పట్టు వస్త్రాలు సమర్పించే విధానంలో అని? మరి ఒక స్వామివారి ఉత్సవంలో వస్త్రాల విషయంలో మీరు యాక్షన్ తీసుకోవడానికి ముందుకొచ్చినప్పుడు ఇంత ఘోరమైన, ఇంత చండాలమైన పనులు జరిగాయి అన్నప్పుడు మీ క్రమశిక్షణా సంఘం ఏమైంది? తీసుకోవాలిగా, మాట్లాడాలిగా. ధైర్యం చాలటం లేదా? భయం వేస్తోందా? కానీ ప్రజలు ఖచ్చితంగా దీనికి సరైన సమాధానం రానున్న భవిష్యత్తులో చెప్తారు. రైట్, థ్యాంక్ యూ. ఓకే.